నెల్లూరు నగరంలోని స్థానిక బర్మా సెల్గుంట దగ్గర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి మంటలు వ్యాపించడంతో మంటల్లో చిక్కుకుని దివ్యాంగురాలు అయిన నాగలక్ష్మి అనే 12 సంవత్సరాల బాలిక మరణించింది. ఈ నేపథ్యంలో ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మృతి చెందిన పాప మృతదేహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రమాదంలో మృతి చెందిన పాప కుటుంబానికి న్యాయం చేస్తామని, అలాగే గృహాలు కాలిపోయిన వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక్కడ ముందు పంపించాలి కదా హాస్పిటల్. ఏంటి ఆటోలో తీసుకెళ్ళి ముందు అర్జెంట్ హాస్పిటల్. ఒక ఆటో అన్న పిలవండి, పైన నడవగలదు కదా. జరిగింది ఆటో వస్తుందా? పనుకున్నాను. వెనక నుంచి మనకు వచ్చింది, పైకి వచ్చిన దాకా నాకు తెలియదు సార్. నాకు పైకి మంట వచ్చిన దాకా నాకు విడిపోయింది. ఈ పక్క నుంచి మంట వచ్చేసింది. కరెంట్ రెండు పక్క చాలా నాకు. ఈ పక్క నుంచి మంట వచ్చేటప్పుడు పక్కన అబ్బాయి ఉన్నాడు. అయ్యా అయ్యా మంట 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 అని చెప్పి గట్టిగా వచ్చేటప్పుడు ఇదేనా కాలింది, ఇంకేమైనా కాలింది ఒళ్ళు? లేదు స్టార్టింగ్ మీ ఇంట్లో మంట వచ్చింది. మీ ఇంట్లో మంట వచ్చిందా? ఆ ఇంట్లో ఉన్నదే కరెక్ట్. వచ్చేటప్పుడు ఒకేసారి వచ్చేసిందని చెప్పింది. పక్కన నుంచి రావచ్చు. మూడో సరే పిలిచి పంపుతున్నా. నెల్లూరు నగరంలో బర్మాషాల్గుంట అనే ఈ ప్లేస్లో 13 ఇల్లులు కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్. అక్కడ ఉండే పేదవాళ్ళందరూ సర్వస్వం కోల్పోయారు. దురదృష్టం ఇది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అందులో ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి ఉంది. 30-34 సంవత్సరాల వయసు ఉండే అమ్మాయి నాగలక్ష్మి. తను సజీవ దహనం అయిపోయింది. చాలా బాధాకరం. ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది. సమయానికి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి ఫైర్ డిపార్ట్మెంట్ అన్ని చేశారు. అలాగనే స్థానిక ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళు కానీ వచ్చి మొత్తం అసెస్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఇచ్చే ఎక్స్గ్రేషియాయే కాకుండా మంత్రి నారాయణ గారు ఆయన సొంత నిధులు